వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. మెట్పల్లి గ్రామ పంచాయతీలో గణతంత్ర దినోత్సవం రోజున గ్రామ సర్పంచ్ ను జెండా ఎగరవేయనీయకుండా పంచాయతీ కార్యదర్శి తానే జెండా ఎగరవేసిందని సర్పంచ్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని గ్రామాల్లో సర్పంచ్లే జెండా ఎగరవేస్తున్నప్పటికీ మెట్పల్లిలో మాత్రమే ఈ విధంగా ప్రవర్తించడం అన్యాయమని అన్నారు. అంతేకాకుండా సూర్యాస్తమయం కాకముందే మధ్యాహ్న సమయంలోని జెండాను దించడం ద్వారా జాతీయ జెండాను అవమానపరిచారని పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, తన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు పంచాయతీ కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామ పంచాయతీలో నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో సర్పంచ్ కొయ్యడ కుమార్ యాదవ్ అవమానించిన పంచాయత్ కార్యదర్శి అందుపట్ల సరితపై శాఖాపరమైన చర్య తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ను జెండా ఎగురవేయనీయకుండా ఘోరంగా అవమానం జరిపిన ఆ యొక్క సెక్రటరీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మండలంలోని 27 గ్రామ పంచాయతీలు ఉంటే 26 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జెండా ఎగరవేస్తే ఒక బీసీ బిడ్డ అయిన కొయ్యడ కుమార్ యాదవ్ను అవమానించడానికి సరిత గారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతున్నదో అది రాజ్యాంగపరమైనటువంటి తప్పుగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా మండలంలో అన్ని గ్రామాలలో ఎప్పుడైతే జెండా ఆవిష్కరణ జరుగుతుందో సాయంత్రం 5 తర్వాతనే ఆ యొక్క జెండాను కిందికి దించవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ విధులను బేఖాతరు చేస్తూ తన ఉద్యోగ ధర్మాన్ని విడనాడి మిట్ట మధ్యాహ్నం పూటనే జెండాను కిందికి దించేసి తన విధుల నుండి తప్పించుకున్న సరితపై చర్య తీసుకోవాల్సిందిగా ఈరోజు గౌరవ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి గారికి ఫిర్యాదు చేయడం జరిగినది. ప్రజాస్వామ్యంలో ఇన్ని రోజులు సర్పంచులు లేనన్ని రోజులు అధికారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు గ్రామాలలో పాలకవర్గం కొలువు తీరింది కాబట్టి సర్పంచులను అవమానించినట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఆ యొక్క కార్యదర్శికి తగిన గుణపాఠం చెప్పేదాకా కూడా విడిచిపెట్టమని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీ యొక్క విధులను మీరు నిర్వర్తించండి. అనేకమైన శాఖాపరమైన ఇబ్బందుల్లో చిక్కుకోకండి. అధికారులు తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క విధులను రాజ్యాంగం ప్రకారం నిర్వర్తించండి, ప్రోటోకాల్ ప్రకారం నిర్వర్తించండి. భార్యలకు బదులుగా భర్తలను అనేక గ్రామాల్లో వేదికలపైకి వేసి కొబ్బరికాయలు కొట్టియడం, సన్మానాలు చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చింది. ఎందుకోసం? మహిళలు కూడా ముందుకు వచ్చి రాజకీయ చైతన్యం కల్పించుకొని ప్రజాస్వామ్యంలో పాలనపై పట్టు పెంచుకోవాల్సిందిగా రాజ్యాంగం చెప్తుంటే మీరు ఇక్కడ మహిళలను తెర వెనుక ఉంచి వారి యొక్క పతులు వచ్చి ఇక్కడ సర్పంచుల పైన కానీ మిగతా వారి పైన కానీ జులుం చెలాయిస్తారు. అది కూడా అధికారులు బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. వేదిక పైకి ఎవరిని పిలవాలన్నా, ఎవరిని పిలిచినా దానికి బాధ్యతగా గౌరవ సత్యమైన బాధ్యతని మీరు ఈ రోజు ఆడిన ఆటలు సాగవు. రాజ్యాంగం ప్రకారం ఈ విధుల ప్రకారం నడుచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కుమార్ యాదవ్కు జరిగినటువంటి అవమానం ఈ మండలంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అందరు సర్పంచులకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం. వెంటనే దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.